అవినీతి ఇది 4 అక్షరాల పదమే అయినా ఈ మహమ్మారి ప్రభుత్వ రంగ వ్యవస్థలో తిష్ట వేసుకొని కూర్చుంది. సామాన్య జనాన్ని పట్టి పీడిస్తుంది. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు అటెండర్ నుంచి ఆఫీసర్ల దాకా లంచాల మత్తులో ఊగుతున్నారు. అవినీతికి అలవాటు పడి పేద మధ్య తరగతి మానవుల రక్తం తాగుతున్నారు. బల్ల కింద చేయ పెట్టిందే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. కడుపు మండిన రైతు పెట్రోల్ పోసి నిప్పు పెట్టినా ఇంకా మార్పు రాలేదు. చట్టాలంటే భయం లేకుండా తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్షలు పడే సిస్టమ్ లేదనే విర్రవీగుతున్నారు. అక్కడక్కడ ఏసీపీ దాడులు నిర్వహించి అవినీతి తిమింగళాల భరతం పడుతున్నా ఇంకా లంచగొండె రక్కసి బుసలు కొడుతూనే ఉంది. సో ఈ విధంగా అవినీతి గురించి ఈ విధంగా మనకి నాడు ఆజ్ కీ బాత్ చెబుతుంది. సో అవినీతి ఏ విధంగా జరుగుతుంది, అవినీతిని ఏ విధంగా అరికట్టాలి, సో అవినీతి జరిగితే వెంటనే శిక్షించలేనటువంటి చట్టాలను మార్చాలి. సో అప్పుడే అవినీతిని అరికట్టే విధంగా నిర్మూలించవచ్చు. సో అవినీతి జరిగితే అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలంటే అవినీతిని అరికడితేనే అభివృద్ధి జరుగుతుంది. సో ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు, అవినీతి అధికారులు ఒకరికొకరు అందరు బయటపడుతున్నారు. సో ఈ సిస్టమ్ చేంజ్ కావాలంటే ప్రజలు మారాలి, ప్రజలతోనే మార్పు మొదలవుతుంది. నాయకులు మారాలి, నాయకత్వం మారాలి. సో ఈనాడు అవినీతి అధికారులపై యాక్షన్ తీసుకుంటుంది. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసులు అన్నారు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి అవినీతి పోలీస్ అధికారులే జైల్లోకి పోవాల్సి వస్తుంది. టిఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన పని ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, మళ్ళీ వీళ్ళే బండి సంజయ్ ఏం చేస్తుండు, ఏ పార్టీలు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి ఇల్లీగల్ గా ఫోన్ డేటా రికవరీని ఈయన ప్రయత్నం చేపించిన అధికారులతోని. సో ఆ అధికారులు ఇప్పుడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక్కొక్క అధికారి బయటకు వస్తున్నారు. వాళ్ళు చేసే పనులు ఇష్టపెట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, ఆయన ఇంట్లో ఏం చేస్తుండు, బయట ఏం చేస్తుండు, ఎవరితో తిరుగుతుండు, ఎవరితో ముచ్చట పెడుతుండు, గీ పని అధికారులు చేసేది. ఏమో సోయి ఉందా మీకు అసలు? ఆ కేసీఆర్ చెప్తే మీరు గీ పని చేసేది అసలు? ఇప్పుడు ఎవరు వాళ్ళ జైళ్ళకి అధికారులారా? అసలు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రజలకి. నాయకులకి పోలీసులు పనిచేస్తున్నారా, ప్రజల కోసం పోలీసులు ఉన్నారా అని ఒక ఆలోచించుకునే క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డది ప్రజలలో. ఇది ప్రజల గురించి కదా పోలీసులను ఉన్నది, ప్రజల ట్యాక్స్లతో కదా జీతాలు ఇచ్చేది. సో ముఖ్యమంత్రి చెప్పిండు ఫోన్ ట్యాపింగ్లు చేయమని, నాయకులు చెప్పారు ఫోన్ ట్యాపింగ్లు చేయమని చెప్పేసి ఎవరు చెప్పారు? సో అవినీతి పోలీస్ అధికారుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్.